నేనెప్పుడూ అనుకోలేదు ఒక బిచ్చగాడి మాట మన జీవితంలో ఎంతో విలువైందని. నాకు ఆ రోజు తెలిసింది అతని మాట విలువ. నీ వల్లే మీ మాయ నాకు పరిచయం. మీ మాయకి ఈరోజు ప్రపోజ్ చేస్తా. అవునా? నీకు సేమ్ డ్రెస్సెస్ అండ్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా గిఫ్ట్స్ ఇస్తాను. మై క్యూట్ గర్ల్ కదా, మీ మాయకి చెప్పు నేను ఓకే అని. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పవా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వదులు వదులు, ప్లీజ్ నన్ను వదులు. నువ్వు తెచ్చిన మందు గ్లాస్ ఏంట్రా? మిల్క్ షేక్ రా. ఆ ముఖమేంట్రా మార్చు. ఆపరా బాబు. మా అమ్మ చదువుకోమంది, ఫస్ట్ క్లాస్ రమ్మంది. పుస్తకాలే కదా చదివేసి ఫస్ట్ క్లాస్ వచ్చేసాను. ఇప్పుడు ఐఏఎస్ రమ్మన్నది. పుస్తకాలే కదా చదివేస్తున్నాను. అయితే ఏమైందిరా ఇప్పుడు? పెళ్లి చేసుకోమంటుందిరా. బుక్స్ అయితే చదివేస్తే అర్థం అవుతారా, అమ్మాయిలు అర్థం కారురా. ఆ బాధ అర్థం కావట్లేదురా మా అమ్మకి. హలో అక్క. లాస్య కనిపించడం లేదు. ఏంటి? లాస్య కనిపించడం లేదు. లాస్య కనిపించడం లేదు. ఎక్కడెక్కడ ఆడుకుంటుంటది అక్క, చూసావా? లాస్ట్ గా సౌజన్యతో ఆడుతుంటే చూశాను. లేదా? త్వరగా చూడు, సరే, భయంగా సరే, ఉంది. నువ్వేం కంగారు పడకు. ఇక్కడంతా వెతికాను. నేను చూస్తాను. సరే, తొందరగా చూడు. నేను వస్తున్నాను. భయం వేస్తుంది, త్వరగా రా. నువ్వేం టెన్షన్ పడకు. లాస్ట్ కనిపించట్లేదంటరా? అవునా? లాస్ట్ సౌజన్యతో చూసిందంట అక్క. ఓసారి సౌజన్య కాల్ చేయి. ఎస్. చా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. వాళ్ళ ఫ్రెండ్కి చేయి ఫస్ట్. చా ఎత్తట్లేదు ఇది కూడా. సౌజన్య ఏమైనా చేసిందంటావా? లేదురా, ఆ అమ్మాయి చాలా మంచిది, ఒకసారి ఆలోచించు. నాకు అలా అనిపించట్లేదురా. కానీ బావా టెన్షన్ పడకరా, సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం. మన పాపే కదా, దొరికిన తర్వాత పోస్ట్ డిలీట్ చేద్దాం. తెలిసిన వాళ్ళు ఇంట్లో ఏమో ఒకసారి ఆలోచించు.
ఫేస్బుక్ వాట్సాప్ షేర్ చేయడం వల్ల నో యూజ్ రా. తను ఎక్కడైతే మిస్ అయిందో ఎగ్జాక్ట్గా నియర్ బై పీపుల్స్కి షేర్ చేస్తేనే దొరకొచ్చు. అదేలారా? టెలిగ్రామ్ ఎస్. దీంట్లో నియర్ బై పీపుల్ ఆప్షన్ ఒకటి ఉంది. ఇది మనం ఆన్ చేస్తే తెలిసినా తెలిగిపోయినా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మనకు వస్తాయి. వాళ్ళకి కానీ షేర్ చేస్తే మనకేమైనా యూజ్ ఉండొచ్చు. ఆ స్పెసిఫిక్ పాయింట్లో మాత్రం మనకు ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుద్ది. ఓకేనా? నువ్వు సూపర్ బా. ఏ తను వచ్చిందిరా. ఐ లవ్ యూ. హలో. సంకేత్, సార్. నువ్వు చెప్పిన టైంకి ఆటో ఒకటి పాస్ అయింది. ఓకే సార్. బండి మీద అమ్మాయికి ఆటోకి సంబంధం లేదు. ఓకే సార్. ఆటోని ట్రాక్ చేస్తున్నాం. ఓకే సార్. నీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఏమైంది? లాస్ట్ ఇయర్ కనిపించట్లేదు. అవునా? ఇందాకలే మాట్లాడాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదు. అందుకే నీకు అన్నిసార్లు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. సైలెంట్లో ఉంది. ఓకే బా, మనం వెళ్దాం పదరా, లాస్ట్ అని వెతుకుదాం. నేను వస్తాను. వద్దులే. మనుషులు వనమంతా బ్రతుకే చిన్నది అటు పరుగులు తెస్తూ పదమంతా స్వామి నీవే దిక్కు అని శ్లోకం సూత్రం వద్దు అంతా బంధం గన్నం చేస్తూ అడుగులు తోడి గంచాలంతా విభూతి రేఖలు విధాత విధినే మార్చేస్తాయా ఏమో ఉషస్సు వెలుగులు విధాత తపస్సు చేస్తే తెలివి వెలిగేస్తాయా ఏమో దేవుడు లేరురా రాదురా కష్టం ఎదురైనా ప్రాణం పొదురా రాదురా ప్రార్థనలే చేస్తున్నా గమ్యం నీదిరా సోదరా ఓటమి ఎదురైనా సాయం చేయరా సోదరా సాటి మనిషిగా ఒంటరిగా నలిచే మనిషికి దేవుడు ఎందుకు సాయం నిగమమే మెరిసే సినువలో దేవుడు లేడుగా పగ మని మంది నిపుతో మతముని కలచి బులిదా చెయ్యరా పాపం ఏదో చేశామంటూ దేవుడు రాదు రాదు రా దేవుడు లేడురా రాదురా కష్టం ఎదురైనా కథం పొదురా రాదురా ప్రార్థనలే చేస్తున్నా దేవుడు లేరురా రాదురా కష్టం ఎదురైనా కనపదురా రాదురా ప్రార్థనలే చేస్తున్నా Then you're like the Rajan suggestions for us. Then you're like the Rajan suggestions for us.
జరిగేది మనకు ముందే తెలుస్తుంది. అసలు ఇది ఎప్పుడు మొదలైందంటే కొన్ని రోజుల క్రితం. మాయా అలా చూడు బ్యాడ్ బాయ్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కత్తిలేటరా వేషాలా? పోలీసులంటే భయం లేదురా, చంపుతా. బుద్ధుందా నీకు? వెనకాల ఏం జరుగుతుందో తెలుసా? కనీసం చూడరా? ఈరోజు నా బర్త్డే. పేరెంట్స్కి దూరంగా ఉన్నాను. వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు. డిస్టర్బ్ అయ్యి సరౌండింగ్స్ చూసుకోలేకపోయాను. ఎనీహో చాలా థ్యాంక్స్ సేవ్ చేసినందుకు. కమ్ డౌన్ లాసియా. డ్రెస్ ఎక్కడ కొన్నావు? చెప్పు, ఎక్కడ కొన్నావు? వదులు ప్లీజ్, వదులు. మా మాయ నాకు కొనలేదు, అలాంటి డ్రెస్ లేదు. అడుగు మా మాయ.
కంప్లైంట్ చేసి వెళ్ళిపోకు. నా అణువుల్లో నువ్వు సొంతం అను కాన్ఫిడెన్సే. నీ లోకంలో ప్రతి క్షణమంతా ఓ గొప్ప గిఫ్టే. నీ మత్తులో చిత్తవుతూ ప్రతి వింతలో విహరిస్తూ నా మాటలో పాటవుతూ నా ఆశలో శ్వాసవుతూ నిన్ను కలిపే నీ ప్రేమే. I love you, 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 I love you. వినవా నిజమే లవ్ లోనే పడినా నీతోనే. ఏమైంది బాబు? మా అక్కాల పాప తప్పిపోయిందండి. చిన్నపిల్ల బాబు? అవునండి. చాలా చిన్న పిల్ల. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదన్నారు పెద్దలు. ఏయ్ నీ సోదాపు. బాబు, ఇక్కడ నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. కానీ పెద్ద పెద్ద నగరాల్లో అనేక మంది పిల్లలు బలైపోతున్నారు బాబు, బలైపోతున్నారు. అవును బాబు. అర్థం కాలేదా? మీరిచ్చే 1 రూపాయి 2 రూపాయలు మా కడుపులు నిండవు. రోజంతా మేము అడుక్కున్న 10 రూపాయలు కూడా రావు. కానీ పెద్ద నగరాల్లో చిన్నపిల్లలే ఎక్కువగా అడుక్కుంటున్నారు బాబు. ఎందుకంటే ఎక్కువగా చిల్లర వాళ్ళకే వస్తుంది. అవును, అందుకే మీ ఇంటిలో యువరాణిలా ఉండవలసిన ఆ చిన్నపిల్ల నగరాల్లో వీధుల్లో అడుక్కుంటున్నారు. ఇవన్నీ మీరు చేసిన తప్పులే కదా బాబు. డబ్బులు ఇవ్వటం మీరే అలవాటు చేశారు. తాత నీకు డబ్బులు, నీకు కూడా డబ్బులు. అడుక్కునే వాళ్ళకి తిండి బట్ట పెడితే సరిపోతుంది బాబు. పిల్లల్ని ఇలా చేసే ముఠా కూడా ఇక్కడ ఉందని నేను విన్నాను. బహుశా ఊరు చివర ఏదో గొడవనట్టు బాబు. ఒకసారి ఎత్తుక్కోండి బాబు, అక్కడ ఉంటారేమో. నాకు తెలియదు బాబు, ప్రయత్నం చేయండి. చాలా థ్యాంక్స్ అండి. ఆ పాపు ఆ వేళ బీచ్లో చూశాను కదా, వాడి ఫోటో వస్తుంది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. అవును, వాళ్ళగే ఉన్నాడు. సార్కి ఒకసారి లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టా.
ఈరోజు పాప దొరికింది, కింద ఉంది. పదో వెళ్దాం. పాపేదిరా ఏరా, పిల్లని కాపాడడానికి వచ్చావా? డబ్బులు ఎవరికి ఊరికే రావురా. కష్టపడి పని చేయాలి, లేదా అడుక్కు తినాలి. ఇదే వాళ్ళ జీవితం. దానం శరణం గచ్చామి. పీకేవలి లాస్యా తల్లి, వచ్చేసానమ్మా. మాయా